లక్ష్మీ నరసింహ స్వామి యొక్క చరిత్ర. పూర్వకాలంలో ఒక అసూరుడు హిరణ్యకశిపుడు అద్భుతమైన శక్తులు సంపాదించాడు. ఆయన తన శక్తి వల్ల భూమిపైకి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మరియు దేవతలకు శత్రువుగా మారాడు. ఆయన కోరింది, నిన్ను నాకు భయం ఉండేలా చేయాలి అని. కాని ఆయన కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు మీద 10 విశ్వాసాన్ని ఉంచాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడిని విష్ణువు పూజించకూడదు, మమ్మల్ని దేవతలకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని చెప్పాడు. కాని ప్రహ్లాదుడు మాత్రం నమ్మకం గలవాడు, భగవంతుని పూజ చేస్తూ ఉంటాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు సరిగ్గా ప్రహ్లాదును మట్టిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. కాని దేవుడు, విష్ణువు, నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యారు. నరసింహ స్వామి ఒక ఎడమ చెయ్యి మానవుడిగా మరియు 2 చేతులతో సింహ రూపంలో ఉన్నారు. నరసింహ స్వామి శత్రువును భగవంతుని ఆశీర్వాదంతో పరాజయం చేశాడు. నిర్వహణ లేకుండా హిరణ్యకశిపుడు అసలు ఆకాశంలోనూ భూమి మీదనూ నొప్పించలేదు. నరసింహ స్వామి యొక్క రక్షణపరమైన అంగీకారంలో ఆయన లక్ష్మీదేవిని తన భుజం మీద ఒకటిగా తన తోడుగా కాపాడాడు. ఈ విధంగా లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కథ శక్తివంతమైన దేవుడి మరియు ఆయన భక్తులకు రక్షణగా నిలిచింది.